హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ వీడియోలో సిమ్‌ని బీఎస్ఎన్ఎల్‌కి ఎలా పోర్ట్ చేయించుకోవాలి, పోర్ట్ చేయించుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో యాక్టివేషన్ జరుగుతుంది, యాక్టివేషన్ జరిగిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎలా ఉండబోతుంది, అండ్ ఏమైనా కాల్స్‌లో కానీ, టెక్స్ట్ మెసేజ్‌లో కానీ ఇష్యూస్ ఉన్నాయా లేవా అనే దాని గురించి నా రివ్యూ చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, నేను నా జియో సిమ్‌ని బీఎస్ఎన్ఎల్‌కి సోమవారం పోర్ట్ పెట్టించుకున్నాను. సోమవారం నేను 1900కి పోర్ట్ అని స్పేస్ ఇచ్చి నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి సెండ్ చేసిన తర్వాత నాకు వెంటనే కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వచ్చింది. కన్ఫర్మేషన్ మెసేజ్ని నేను నా దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ స్టోర్కి తీసుకెళ్ళి చూపించాను. వాళ్ళు నాకు బిఎస్ఎన్ఎల్ 4G సిమ్ అయితే ఇవ్వడం జరిగింది. నా జియో సిమ్ మంగళవారం యాక్టివేషన్లోనే ఉంది. బుధవారం నాకు జియో సిమ్ అనేది డీయాక్టివేట్ అయిపోయింది. సో నేను బుధవారం మార్నింగ్ బిఎస్ఎన్ఎల్ సిమ్ని నా మొబైల్లో ఇన్సర్ట్ చేయడం అయితే జరిగింది. ఇన్సర్ట్ చేసిన తర్వాత నాకు బుధవారం మధ్యాహ్నానికి బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది యాక్టివేషన్ జరిగింది. యాక్టివేషన్ జరిగిన తర్వాత నేను ఈ 2 రోజులు నా సరౌండింగ్స్లో స్పీడ్ ఎలా ఉందో చూశాను. కొన్ని చోట్ల నాకు స్పీడ్ అనేది 6 Mbps, కొన్ని చోట్ల 9 Mbps, కొన్ని చోట్ల 10 Mbps, కొన్ని చోట్ల 2 Mbps వస్తుంది. సో యావరేజ్గా బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ స్పీడ్ అనేది 4 to 6 మధ్యలో వస్తుంది. టెక్స్ట్ మెసేజెస్కి అండ్ కాల్స్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. బిఎస్ఎన్ఎల్ సిమ్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇంటర్నెట్ కంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో 5G వస్తుంది అంటున్నారు కదా, 5G వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్ సిమ్ని తీసుకోవడం బెటర్ అని నా సజెషన్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై రివ్యూ రిగార్డింగ్ బిఎస్ఎన్ఎల్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.